నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతికి చట్టబద్ధత కల్పించడంపై ఆనందం వ్యక్తం చేసిన శాసన మండలి మాజీ చైర్మన్ షరీఫ్, చంద్రబాబు నమ్మకాన్ని నిలబెట్టారంటూ భావోద్వేగం. 26 కుటుంబాలకు జనసేన భరోసా. ఇటీవలే వేర్వేరు ప్రమాదాల్లో మృతి చెందిన పలువురు కార్యకర్తల కుటుంబాలకు 1.30 కోట్ల బీమా చెక్కులు అందజేత. విచ్చలవిడి దోపిడీ, రాజకీయ కుట్రలతో రాష్ట్రాన్ని చంద్రబాబు దెబ్బతీస్తున్నారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి ధ్వజం. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. కనుల పండుగగా పూర్ణాహుతి, శ్రీవారి చక్రస్నానం, ధ్వజారోహణ. గత ప్రభుత్వ హయాంలో శాసన మండలిలో జరిగిన 3 రాజధానుల బిల్లు చర్చ సందర్భంగా తనపై తీవ్ర దౌర్జన్యం జరిగిందని శాసన మండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ సంచలన ఆరోపణలు చేశారు. అప్పటి మంత్రుల్లో ఒకరు తనపై చేయి చేసుకోగా మరొకరు తన పుట్టుకను ప్రశ్నిస్తూ దారుణంగా దూషించారని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిని ఏపీ ఏకైక రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంటు చట్టం చేయడంతో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన సంబరాల్లో షరీఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నాటి పరిమాణాలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఆ సందర్భంగా జరిగింది. మళ్ళీ ఈ బిల్లు మీద చర్చ వచ్చేటప్పుడు లేదు సెలెక్ట్ కమిటీకి పంపించడానికి వీలు లేదు, వాళ్ళు ఇచ్చిన నోటీసు లేటుగా ఇచ్చారని ఆ సాకుతో మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఆ రకంగా సభని జరగకుండా ఆపారు. అయినా కూడా నాకుండే పవర్స్ ని బట్టి ఆ బిల్లు ఆ నోటీస్ ని పరిగణలో తీసుకుని మరి ఆనాడు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముందుగానే 27 మంది డిజోన్ చేసిన అభిప్రాయానికి అనుగుణంగా కేవలం 9 మంది మాత్రమే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వ్యతిరేకించిన ఆ ఓటింగ్ ప్యాటర్న్ దృష్టిలో పెట్టుకుని మరి ఎవరైతే వామపక్షాలు కానీ బీజేపీ వాళ్ళు కానీ న్యూట్రల్గా ఉండిపోయారో, అటు సమర్థించకుండా ఇటు వ్యతిరేకించకుండా ఉండిపోయారో అవన్నీ పరిగణలో తీసుకుని ఆనాడు మరి నాకు చెప్పే పరిస్థితి ఇప్పుడు చెప్పడం బాగుండదేమో కానీ ఏ రకంగా బెదిరించాలో ఆ రకంగా బెదిరించారు. వాళ్ళందరూ కూడా ధనవంతులు, కోటీశ్వరులు. వాళ్ళ మీద కేసులు పెడితే సుప్రీంకోర్టులో వాదించుకుంటారు, హైకోర్టులో వాదించుకుంటారు. నీకెక్కడ డబ్బు ఉంది, నువ్వు ఎలాగ బట్టగలుగుతావు, నిన్ను అంతం చూస్తావు అని కూడా బెదిరించారు. ఆ రకంగా డబ్బులతో కానీ పదవులతో కానీ ఉద్యోగాలతో కానీ అన్ని రకాలుగా చెప్పారు. నేను ఒకటే చెప్పాను, ఏదైనా చేయాలనుకుంటే నేను రూల్ ప్రకారంగా చేస్తాను, దేనికి తలొగ్గే పరిస్థితి లేదు, రూల్ ఎలాగుంటే అలా చేస్తాను, మీరు నా మీద ఒత్తిడి తీసుకురాకండి అని గట్టిగా చెప్పిన తర్వాత అయితే రూల్ ప్రకారంగా చేయండి, మీరు అయితే ఆమోదించండి, లేకపోతే దీన్ని రిజెక్ట్ చేయండి అని చెప్పారు. అలా కూడా భయపెట్టించారు. నాకు ఎవరైతే అక్కడ శాసన మండలిలో నాకు ఉండే సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ సిబ్బందిని కూడా నా దగ్గర రాకుండా, ఎటువంటి సలహాలు ఇవ్వకుండా, ఎటువంటి సూచనలు ఇవ్వకుండా నా దగ్గరికి పొలిమేరలో కనపడకుండా చేశారు. మరి తెలుగుదేశం పార్టీ పరంగా అచ్చెన్నాయుడు గారు కానీ అదే రకంగా సత్యప్రసాద్ గారు కానీ నా దగ్గరకు వచ్చి కలిసి మాట్లాడిన వెంటనే మళ్ళీ తండోపతండాలుగా వాళ్ళందరూ వచ్చేసేవారు. ఒక్క ముఖ్యమంత్రి తప్ప మిగతా వాళ్ళందరూ వచ్చి నా రూమ్లో కూర్చొని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. అయినా కూడా అల్లాహ్ దయ వల్ల నమాజ్ చదువుకుని అల్లాహ్ని ప్రార్థించుకొని ఎలా సత్యం వైపు ఉండే రకంగా నా కాళ్ళని నిలకడ చేయి, సత్యం వైపు నేను తీర్పు చెప్పే రకంగా నిర్ణయం తీసుకున్నాను. నన్ను ఆ బలపరచు, ఆ ధైర్యాన్ని ప్రసాదించమని నమాజ్ చేసుకుని ఆనాడు కూర్చొని ఆ రకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఆ నిర్ణయం తీసుకున్న వెంటనే ఏ రకంగా ప్రవర్తించారో ఆ రోజు కనుక విజువల్స్ ఉంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని ఎవరు కూడా నమ్మేవాళ్ళు కాదు. కుర్చీల మీద ఎక్కారు, బెంచీల మీద ఎక్కారు, నా టేబుల్ దగ్గరకు వచ్చారు, నానా మాటలు చెప్పారు, ఏకవచనంతో మాట్లాడారు, తిట్లు తిట్టారు. నేను బయటకు వచ్చేటప్పుడు మరి బచ్చుల అర్జునుడు పాపం, అదే రకంగా మన అశోక్ బాబు గారు వీళ్ళందరూ నాకు తోడుగా వచ్చి బయటికి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా వచ్చేటప్పుడు, నన్ను బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైతే ఒక మంత్రి ఉన్నారో ఆయన మంత్రి నా కులం పేరుతో కాకుండా నా పుట్టుక మీద కూడా ఆయన మరి మాట్లాడటం కాదు, నా గుండెల మీద చేతులతో కొట్టాడు. ఆ రకమైన పరిస్థితులు కేవలం సత్యం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం, ప్రజల పక్షాన నిలబడ్డ చంద్రబాబు నాయుడు కోసం సహించి ఓర్పుతో సహనంతో మళ్ళీ బయటకు వచ్చి సభా గౌరవం పోకూడదు, సభా గౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో వాళ్ళ మీద ఎవరి మీద కక్ష పెట్టుకోకుండా వాళ్ళు మళ్ళీ ప్రయత్నం చేశారు.
మా మాట వినలేదు కాబట్టి ఈ శాసనమండలిని రద్దు చేస్తామని బెదిరించారు. రద్దు చేస్తామని చెప్పడమే కాకుండా తీర్మానం కూడా చేసి కేంద్రానికి పంపించారు. కేంద్రం నుండి ఆ తీర్మానం జరుగుద్దో లేదో కానీ షరీఫ్ మటుకు చైర్మన్గా ఉండటానికి వీల్లేదు. ఆ రకంగా మీరు షరీఫ్ని దింపడానికి మరి జనాల్లో మీరు సంతకాలు సేకరించండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెప్పండి, షరీఫ్ మూలంగా శాసన మండలి రద్దు అయ్యే పరిస్థితి వచ్చింది, మీ పదవులు పోయే పరిస్థితి వచ్చింది. మీరు కనుక ఇప్పుడైనా సరే షరీఫ్ని పదవిచ్యుడు చేయడానికి మీరు మాకు సహకరిస్తే శాసన మండలి లాగా కొనసాగిస్తామని చెప్పి నన్ను చైర్మన్ పదవి నుంచి దింపడానికి కూడా వాళ్ళు చేసిన ప్రయత్నం. జనసేన పార్టీకి జన సైనికులు వీర మహిళలే బలం బలగం. వారిని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తూ ఎల్లవెల్లా అండగా ఉంటారని పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ తాళ్లూరి స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాల పరిధిలో ఇటీవలే వేర్వేరు ప్రమాదాల్లో మరణించిన 26 మంది జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున 1.30 కోట్ల విలువైన బీమా చెక్కులను పంపిణీ చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ చెక్కులను పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు అందజేశారు. సీఎం చంద్రబాబు విచ్చలవిడి దోపిడీ, అంతులేని అవినీతి, రాజకీయ కుట్రలతో రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను దెబ్బతీస్తున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఆచరణ సాధ్యం కాదని తెలిసి ప్రజల్లో లేనిపోని భ్రమలు కల్పిస్తూ అమరావతిని దేశానికి అవినీతి రాజధానిగా మార్చేశారని ఆరోపించారు. రాజధాని ముసుగులో జరుగుతున్న అవినీతిపై వైసీపీ ప్రశ్నిస్తున్నందున భయంతోనే ప్రభుత్వం ఆ బిల్లును మండలిలో పెట్టలేదని విమర్శించారు. చంద్రబాబుకి దమ్ముంటే రాజధాని నిర్మాణ టెండర్లపై బహిరంగ చర్చకు రావాలని లేదా అఖిల పక్షాన్ని సమావేశపరిచి మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి అమరావతిని ఆమోదించవలసిందిగా ఒక తీర్మానం చేసి పంపించినటువంటి విషయం గురించి ఆలోచన చేస్తే అసలు చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా మతి భ్రమించిందా అనేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నాకు తెలిసి ఏ రాష్ట్రానికైనా ఆ రాజధానిని నిర్మించుకునేదానికి ఇది నా రాజధాని చెప్పుకునేదానికి అక్కడేటువంటి పార్టీకి అనుమతి ఉంటుంది. అది కాకుండా అమరావతినే క్యాపిటల్ అని చెప్పేసి మన విభజన చట్టంలోనే సెక్షన్ 5 కింద ఎప్పుడో తీర్మానం చేశారు. బహుశా కావాలంటే చంద్రబాబు నాయుడు గారు పోయి అయ్యా సెక్షన్ 5లోనే అమరావతి అనేది క్యాపిటల్ గా ఉంది, దీన్ని మేము ఆమోదిస్తున్నామని చెప్పాల్సింది పోయి దీనికి ఒక ప్రత్యేక కార్యక్రమంగా పెట్టుకొని అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఒక ప్రత్యేక సమావేశాలు పెట్టి ఒక తీర్మానాన్ని పంపించాడు. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, అసలు అమరావతి గురించి ఇంత హైప్ క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది సార్? అమరావతి క్యాపిటల్ నువ్వు డెవలప్ చేస్తానని చెప్తున్నావు, ఎస్ ఓకే. అదే రకంగా నాకు గుర్తుంది 2014లో కొత్తగా ప్రభుత్వం ఫామ్ అయినప్పుడు అన్ని ప్రాంతాల యొక్క ప్రజల దగ్గర నుంచి అభిప్రాయాన్ని సేకరించేటప్పుడు అత్యధికంగా విజయవాడ అటువంటి ప్రదేశంలో కడితే బాగుంటుంది, భౌగోళికంగా ఉన్నటువంటి రాష్ట్రానికంతా సమదూరంలో లేకుంటే సెంటర్ గా లొకేట్ అయి ఉంది కాబట్టి విజయవాడ ప్రాంతంలో కడితే బాగుంటుందని చెప్పి ఆ రోజు ప్రజాభిప్రాయం వచ్చే మాట వాస్తవం. కానీ ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా క్వార్టర్స్ ఇవన్నీ చేయడం జరిగింది. ఈ రోజు వరకు కూడా ఈ రోజు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం నడిపేటువంటి ఈ యొక్క ప్రాంగణాలన్నీ ఈ ఉన్నటువంటి హైకోర్టు ఎంత ప్రాంగణంలో ఉందండి? ఉంటే 14-15 ఎకరాల్లో ఉంటుంది. ఈ రోజు ఉన్నటువంటి సెక్రటేరియట్ విస్తీర్ణం అంతా ఎంత అండి? 20 ఉంటుందా, 30 ఉంటుందా? లేదు. ఇక్కడటువంటి అసెంబ్లీ అంతా ఒక 40-50 ఎకరాల కంటే ఎక్కువ స్థలంలో ఉందా? ఇక్కడటువంటి మిగిలిన ఆఫీసులు కానీ ఆఫీసులకు సంబంధించినటువంటి కాంప్లెక్స్ అండి ఇంకొక 100 ఎకరాల్లో ఉంటాయా?
ఏ సెన్సిబుల్ పర్సన్ చేసినా నువ్వు కొత్తగా ఈ యొక్క క్యాపిటల్ నిర్మాణం చేస్తానంటే ఒక 500 ఎకరాలు తీసుకుంటే 500 ఎకరాల్లో అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సినటువంటి అన్ని మౌలిక సదుపాయాలు కట్టేదానికి అవకాశం స్పష్టంగా ఉంది. ఈరోజు తెలంగాణలో ఒక సెక్రటేరియట్ కట్టారు. పాత సెక్రటేరియట్ అయిపోయింది, కొత్త సెక్రటేరియట్ కావాలని చెప్పి 10 లక్షల SFTలో ఈరోజు దేశమంతా చూసే పెద్ద ఎత్తున ఒక కొత్త సెక్రటేరియట్ కట్టారు. దాని యొక్క కెపాసిటీ 10 లక్షల స్క్వేర్ ఫీట్, దాని యొక్క విస్తీర్ణం అంతా కూడా 10 లక్షల స్క్వేర్ ఫీట్. మరి ఆ 10 లక్షల స్క్వేర్ ఫీట్ కట్టడానికి 600 కోట్లు ఎంత ఖర్చు అయింది. కొత్త సెక్రటేరియట్ మన మన ట్యాంక్ బండ్ పక్కనటువంటి సెక్రటేరియట్ 10 లక్షల స్క్వేర్ ఫీట్ విస్తీర్ణం ఉంటుంది. 600 కోట్ల వ్యయంతో దీన్ని కట్టడం జరిగింది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో ఎంత పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేస్తున్నాడంటే అసలు ఊహించేదానికే అర్థం లేనంత పెద్ద ఎత్తున ఆయన దోపిడీ చేసేదానికి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం ప్రగతి, అమరావతిలో డెవలప్మెంటు లేదా పోలవరం అని చెప్పి డబ్బులు సంపాదించుకునేదానికి కమిషన్ల కక్కుర్తికి విపరీతంగా ధనార్జన కోసం ఉపయోగిస్తున్నాడు తప్పితే ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేదానికి కాదనేది ఈరోజు ఎక్కడ చూసినా ప్రజలు చర్చించుకుంటూ ఉండరు. ఒక సభలో నరేంద్ర మోడీ గారు, ఒక ఎన్నికల సభలో నరేంద్ర మోడీ గారు అసలు చంద్రబాబు నాయుడుకు ఈ పోలవరం ప్రాజెక్టు అదే రకంగా ఈ అమరావతి అనేటువంటి ప్రాంతము ఒక ATM అయిపోయింది అని చెప్పాడు. ఎనీ టైం మనీ, ఈయన కొడుకు డబ్బు కావాల్సి వస్తే ఈ ప్రాజెక్టులు చెప్పడము, ఈ ప్రాజెక్టుల్లో టెండర్లు పిలవడము, ఇక్కడ కూర్చొని ఆ కాంట్రాక్టులు అప్పచెప్పినప్పటి నుంచి కమిషన్లు తీసుకొని జోబులు. వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణోత్సవంలో భాగంగా 6వ రోజు స్వామివారి చక్రస్నానం వైభవంగా జరిగింది. తెల్లవారుజామున గోదావరి నదీ జలాలతో సంగ్రహణం నిర్వహించారు. అనంతరం స్వామివారి మేలుకొల్పు, నిత్యార్చన, నిత్యహోమం, బలిహరణ నిర్వహించి స్వామిని సుందరంగా అలంకరించారు. అనంతరం భక్తులకు సర్వదర్శనాలు అనుమతించారు. ఉదయం వేద పండితులు, అర్చకులు ప్రధాన హోమాలు, మహాశాంతి హోమం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. స్వామికి పల్లకిలో గోదావరి వద్దకు మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ నడుమ గ్రామోత్సవం నిర్వహించారు. గోదావరి ఒడ్డున చక్రపెరుమాళ్లకు అభిషేకం నిర్వహించారు. సాయంత్రం ధ్వజారోహణ ఘనంగా జరిపారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.